హాయ్ హలో దిస్ ఇస్ స్నేహ. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. అందరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఎక్కువ లాగ్ లేకుండా ఈ వీడియో ఏంటో నేను మీకు చెప్పేస్తాను. నా దగ్గర 2 పాట్స్ ఉన్నాయండి అండ్ వేస్ట్ మడ్ ఉంది. సో నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్ ని ఈ 2 పాట్స్ లో ప్రాపగేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక 2 మనీ ప్లాంట్స్ విత్ రూట్స్ తీసుకున్నాను. సో ప్రాపగేషన్ ఎలా చేశాను. సో ఫస్ట్ అయితే నేను మడ్ తీసుకున్నాను. ఎలా తీసుకున్నానంటే 2:1 రేషియోలో ఉంది ఆ మడ్. అంటే 2 cups ఆఫ్ సాయిల్ అయితే 1 cup ఆఫ్ వెర్మి కంపోస్ట్, కోకోపీట్ అండ్ శాండ్ ఉంది. సో దీన్ని ఫస్ట్ ఎలా ప్రాపగేట్ చేయాలో నేను చూపిస్తానండి. ఇప్పుడు ఫస్ట్ అయితే సాయిల్ని ఇలా బాగా మెత్తగా కాకుండా విడివిడిగా చేసుకోవాలి. నేను దీన్ని బాగా ఫస్ట్ వాటర్లో నానబెట్టి ఉంచాను. సో అలా మెత్తగా అయ్యింది. సో కొంచెం కొంచెం సాయిల్ తీసుకొని ముందర పాట్లో వేసేసుకుందాము. ఫస్ట్ అయితే పాట్కి హోల్స్ పెట్టుకోవాలి వెనకాల. నేను ఒక 1 హోల్ పెట్టాను, మడ్ పాట్ కాబట్టి సరిపోద్ది. సో ఆ తర్వాత ఏం చేద్దామంటే సాయిల్ వేసుకుందాము. ఫస్ట్ అయితే సగం సాయిల్ వేసేసుకొని తర్వాత ప్లాన్ పెట్టుకొని మరీ సాయిల్ వేసుకుంటే బాగా నిలబడుతుంది అండ్ బాగా గ్రోత్ కూడా ఉంటుంది. సో అలా సాయిల్ వేసుకున్నాక ప్లాన్ పెట్టేశాను. మధ్యలోకి పెట్టుకోండి. సో అది మీకు చక్కగా నిలబడి పెరిగేటప్పుడు చాలా బుషీగా వస్తుంది. సో చూస్తానికి చాలా అందంగా కూడా ఉంటుంది. సో అలా పెట్టేసుకున్న తర్వాత దాని మీద కొంచెం వాటర్ ఉంటే వాటర్ పోసండి. సో అనుగుద్ది. ఎందుకంటే మనం సాయిల్ చాలా పైదాకా పెట్టాలండి. ఎందుకంటే రోజు వాటర్ పోసే కొద్దికి కిందకి వెళ్ళిపోద్ది. సో బాగా ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టేసుకొని సాయిల్ బాగా పైదాకా పోసేసుకొని అప్పుడు వాటర్ పోయింది. సో రోజు వాటర్ పోసే కొద్ది మీకు అనుగుద్ది కదా, అందుకే సాయిల్ పైదాకా పెట్టుకోవాలి. ఎంతో మందికి ప్లాంటింగ్ అంటే ఇష్టం, గార్డెనింగ్ చేయటం అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. గార్డెనింగ్ చాలా మైండ్ రిలాక్సేషన్ ఇస్తుంది. కావాలంటే ట్రై చేయండి. ఒక్కసారి స్టార్ట్ చేస్తే మీరు ఆపలేరు. సో అలా సాయిల్ పైదాకా వేసేసిన తర్వాత వాటర్ పోసేయండి. కొంచెం కిందకి అనుగుద్ది. మళ్ళీ కావాలంటే కొంచెం సాయిల్ వేసుకోండి. సో యాస్టిసిస్ నేను సెకండ్ పాట్ కూడా ఫిలప్ చేస్తున్నాను. సగం మట్టేసుకొని మళ్ళీ ప్లాన్ పెట్టేసి అలాగే మట్టేసేసి పైదాకా వాటర్ పోసేయండి. చాలా రిలాక్సేషన్ ఇస్తుంది ప్లాంటింగ్ అనేది. మీరు ఒక్కసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గ్యారెంటీ ట్రై చేయండి. అండ్ ఇలా పాట్లో పెట్టుకోవడం వల్ల మనం లోపల కూడా పెట్టుకోవచ్చు. మనీ ప్లాంట్ ఆక్సిజన్ ప్యూరిఫైర్ కూడా పనిచేస్తుంది. ఎక్కువ సన్లైట్ కూడా అవసరం లేదు అండ్ ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదండి. మనీ ప్లాంట్ కి రోజు విడిచి రోజు వాటర్ పోసి కొంచెం సన్లైట్ తగిలితే చాలు, బాగా పెరుగుద్ది. మీరు మనీ ప్లాంట్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవచ్చు. చక్కగా హౌస్ కి అందాన్ని కూడా ఇస్తుంది. అండ్ మీ మనీ ప్లాంట్స్ ప్రాపగేట్ చేయొచ్చు. ఒక మనీ ప్లాంట్ తో చాలా ప్రాపగేట్ చేసుకోవచ్చు. దీన్ని ప్రత్యేకంగా కూడా నర్సరీకి వెళ్ళి కొనవసరం లేదు. ఇట్ కాస్ట్ అరౌండ్ 40 to 50, బట్ అవసరం లేదు. ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. చక్కగా ఒక మనీ ప్లాంట్ ఉంటే ఎవరింట్లో నుంచి తెచ్చుకొని చక్కగా
వేరే వేరే ఆటల్లో కట్ చేసుకుని స్టెమ్ కట్ చేసుకొని నాట్ దగ్గర పెట్టుకుంటే ఈజీగా పెరిగిపోద్దండి. చాలా ఈజీ మెయింటైన్. వేరే ప్లాంట్స్ లాగా కాదు, వర్మీ కంపోస్ట్ లా ఏమీ అవసరం లేదు. కొంచెం వాటర్ పోసి సన్లైట్ తగిలితే చాలు, చాలా ఈజీగా పెరిగిపోద్ది. గివ్ ఇట్ ఎ ట్రై. సాయిల్లోనే కాదండి, మనీ ప్లాంట్ చక్కగా చిన్న గ్లాస్ జార్స్ లా అలా వాటర్ పోసి ఒక ప్లాంట్ పెట్టినా, ఒక స్టెమ్ పెట్టినా కూడా చక్కగా పెరిగిపోద్ది. మీరు అవి కూడా ఎక్కడైనా డెకరేషన్ గా పెట్టుకోవచ్చు, లేకపోతే బెడ్రూమ్స్ లో పెట్టుకోవచ్చు. ఆక్సిజన్ ప్యూరిఫైర్ గా చాలా బాగా పనిచేస్తుంది. సో గివ్ ఇట్ ఎ ట్రై. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. గివ్ ఇట్ ఎ ట్రై ఫర్ సబ్స్క్రైబ్ అండ్ give it a try and do follow for more videos. Bye bye. Thank you for watching. Take care.